పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్లు తనకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా పదవిని ఇచ్చి గౌరవించినందుకు డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో చేస్తున్న అరాచక పాలనకు గుర్తుగా ఎన్డీఏ కూటమి ఛార్జ్ షీట్ విడుదల చేసిందని, ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఆ ఛార్జ్ షీట్ లో ఉన్న ప్రకారం ప్రతి ఒక్కరిని జైలుకు పంపుతామని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి తన సొంత కుటుంబ సభ్యులను వాడుకుంటున్నారని, మద్య నిషేధం చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అది నెరవేర్చకపోగా కల్తీ మద్యం విక్రయించారని, తద్వారా లక్షలాది రూపాయలు తన ఖజానాలోకి మార్చుకున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేను పాలు తాగే పిల్లవాడిని, నా పక్కన ఇంకొక మా తమ్ముడు కూడా ఇప్పుడే పుట్టాడు, ఇప్పుడే పాలు తాగుతున్నాడు, ఆయనకి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి చెప్తున్నాడు. నేను ఆయన ఒకటే కోరుకుంటున్నా, మీ తండ్రి గారు చనిపోయినప్పుడు మీరు ప్రభుత్వంలో సీఎంగా వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? మీ చిన్నాయన గారు చనిపోయిన తర్వాత ఆయన పైన సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు? అంటే మీరు అధికారంలో వచ్చేదానికి సొంత కుటుంబాన్ని కూడా వాడుకున్న వ్యక్తులు మీరు. 2 చెల్లెళ్ళ పరిస్థితి మనం చూస్తున్నాం రోడ్లపైన. ఈరోజు వాళ్ళని ఏం మాట్లాడకూడదో సభ్య సమాజం సిగ్గుపడేలాగా వాళ్ళు ఏ విధంగా డ్రెస్సులు వేస్తున్నారో కూడా మాట్లాడుతున్నాడు ఆయన. ఇంతటి దారుణమైన వ్యక్తికి మనం ఓట్లు వేయాలా అని ప్రజలు మేము అడుగుతున్నాం. సరే, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ పక్కన పెడదాం. ప్రజలకు వచ్చినప్పుడు చెప్పాడు ఆయన, నేను కానీ మీకు ఓట్లు అడగాలంటే మద్యపానం నిషేధించి నేను వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాను అని చెప్పాడు. నిషేధించకపోగా కల్తీ మద్యం తీసుకొని వచ్చి లక్ష కోట్ల రూపాయల ధనాన్ని ఈరోజు మద్యం పైన సంపాదించారు.